చెప్పండి, ఈ సంగీత ప్రపంచంలోకి మీరు ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారు? సంగీత ప్రపంచంలో కానీ యాక్చువల్లీ మా ఫ్యామిలీ అంతా కూడా సంగీత ప్రపంచంలోనే ఉన్నాము. మొత్తం మా నాన్నగారు మొదలుకొని అందరూ కూడా అది సంగీత ప్రపంచం నుంచే వచ్చాను నేను. ఫాదర్ కూడా సింగర్ అయినా అండి? ఆల్ ఇండియా రేడియోలో కర్ణాటిక్ సింగర్. మదర్ వాజ్ డాన్సర్ యాక్చువల్గా, క్లాసికల్ బ్యాంక్ ఎంప్లాయీ బేసిక్గా. అది కాకుండా షీ వాజ్ ఆల్సో ఏ డాన్సర్. ఆంధ్రనాట్యం అనేవాళ్ళు అప్పట్లో. అండ్ మా మేనత్త గారు వచ్చి శ్రీరంగం గోపాలరత్నం గారని, అంటే ఆ జనరేషన్ మ్యూజిషియన్స్ అందరికీ తెలుస్తారు ఆవిడ. షీ వాజ్ పద్మశ్రీ అవార్డు. మా మేనత్త, మా నాన్నగారి చెల్లెలు. నాన్నగారు కూడా? మా నాన్నగారు నా చిన్నప్పుడే చనిపోయారు. ఆల్మోస్ట్ 2.5 years ఉన్నప్పుడే పోయారు మా నాన్నగారు. సో మా మేనత్త గారు కూడా ఆల్మోస్ట్ నేను 10th అయ్యి నా ఇంటర్మీడియట్లో వచ్చినప్పుడు టైంకి ఆవిడపోయారు. సో నేను ఇటు పర్సూ చేశాను. పాడతా తీగ వచ్చి పాడతా తీగలో పార్టిసిపేట్ చేసి అలా అంటే మ్యూజిక్ జర్నీ పాడతా తీయగా నుంచి అలా ప్లేబ్యాక్ సింగింగ్ పరంగా చెప్పాలంటే పాడతా తీగ వాజ్ మై ఫస్ట్ స్టెప్పింగ్ ఇదనమాట. గురువు ఎవరు అనుకోవచ్చండి? గురువు అంటే నేను నేర్చుకున్న గురువులు వేరు. నేను కర్ణాటక ఏమో హేమావతి గారని ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. లైట్ మ్యూజిక్ వచ్చి పాల్గొని విశ్వనాథన్ గారని చాలా లేరు, ఆయన చాలా సీనియర్ మోస్ట్ పెద్ద ఆయన ఆల్ ఇండియా రేడియోలో. మీ కెరియర్లో మీ బెస్ట్ సాంగ్ ఏంటండి? ఇప్పుడు కమర్షియల్లీ బెస్ట్ అంటే గుండెల్లో ఏముంది, ఆబ్వియస్లీ. గుండెల్లో ఏముంది కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుళ్ళు ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది, నిలవదు కథ హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే. మీరు కంపోజ్ చేసిన ఒక సాంగ్? యా. దశరథనందన శ్రీరామ దశముఖమర్ధన శ్రీరామ రఘుకుల తిలక శ్రీరామ సుందరమూర్తివి శ్రీరామ కోదండధారివి శ్రీరామ కోమల రూపివి శ్రీరామ ధర్మరక్షక శ్రీరామ దయగలమూర్తివి శ్రీరామ కౌసల్యనందన కరుణాసాగర అభయనందిత శ్రీరామ నువ్వు ధర్మమూర్తివి శ్రీరామ. వాట్ వాజ్ యువర్ హైయెస్ట్ రెమ్యూనరేషన్ అండి మీరు తీసుకుంది? 35,000. హలో నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఈరోజు మన ముందు ఉన్నారు మన స్పెషల్ గెస్ట్, ఇండస్ట్రీకి ఎన్నో హిట్ సాంగ్స్ పాడినటువంటి గ్రేట్ సింగర్ వేణు శ్రీరంగం గారు. హలో వేణు శ్రీరంగం గారు, ఎలా ఉన్నారు? హలో, హాయ్, బాగున్నాను. ఎలా ఉన్నారు? గుడ్ అండి, ఫైన్, థ్యాంక్ యూ. మీకు చెప్పండి, ఈ సంగీత ప్రపంచంలోకి మీరు ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారు? సంగీత ప్రపంచంలో కానీ యాక్చువల్లీ మా ఫ్యామిలీ అంతా కూడా సంగీత ప్రపంచంలోనే ఉన్నాము. మొత్తం మా నాన్నగారు మొదలుకొని అందరూ కూడా అది సంగీత ప్రపంచం నుంచే వచ్చాను నేను. సో కాబట్టి అంత ప్రత్యేక ముందు నుంచి ఉండడం ఏం లేదు. అందులోంచి ఇంకో డిఫరెంట్ ఏంటంటే, ఇప్పుడు మా ఫాదర్ వాళ్ళు కొంచెం కర్ణాటిక్ క్లాసికల్ ఇది ఎక్కువ ఉండేది. నేను కొంచెం మార్చుకుని జానర్ మార్చి సినిమాలోకి వచ్చాను, అంతే. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్. బట్ వాట్ ఎవర్ మ్యూజిక్లోనే ఉన్నా, జానర్ మారింది అంత. మా నాన్నగారు వాళ్ళు క్లాసిక్ కర్ణాటిక్లో ఎక్కువ పర్సూ చేశారు, నేను ప్లేబ్యాక్ సింగింగ్ పర్సూ చేశాను, అంతే తేడా. ఫాదర్ కూడా సింగర్ అయినా అండి? ఆల్ ఇండియా రేడియోలో వాజ్ కర్ణాటిక్ సింగర్. మదర్ వాజ్ డాన్సర్ యాక్చువల్గా, బ్యాంక్ ఎంప్లాయీ బేసిక్గా. అది కాకుండా షీ వాజ్ ఆల్సో ఏ డాన్సర్. ఆంధ్రనాట్యం అనేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు పేరుని లాస్టే ఉంటారు, దాని పేరు మార్చారు స్టేట్స్ డివైడ్ అయ్యాక. సో షీ వాజ్ ఆంధ్రనాట్యం డాన్సర్ అనమాట అమ్మగారు. సో అండ్ మా మేనత్త గారు వచ్చి శ్రీరంగం గోపాలరత్నం గారని, అంటే ఆ జనరేషన్ మ్యూజిషియన్స్ అందరికీ తెలుస్తారు ఆవిడ. షీ వాజ్ పద్మశ్రీ అవార్డు. మా మేనత్త, మా నాన్నగారి చెల్లెలు. అంటే 80s లోనా ఎట్లా? ఇంకా అంతే, 70s లో ఆవిడ. షీ వాజ్ వెరీ పాపులర్ కర్ణాటిక్ సింగర్ అనమాట. మేనత్త గారు? మా మేనత్త గారు శ్రీరంగం గోపాలరత్నం. ఇప్పుడు మా నాన్నగారు కూడా గోవిందాచార్యులు గారు, ఆయన ఆల్ ఇండియా రేడియోలో సింగరు. మా మేనత్త గారు ఏంటంటే బయట ఎక్కువ పాపులర్, బాగా పేరుగా ఆవిడ ఎక్కువ పాపులర్. ఓకే. మ్యూజిక్ సర్కిల్స్ అందరికి తెలుస్తారు ఆవిడ. శ్రీరంగం ఇప్పుడు అంటే మెయిన్ గా కర్ణాటిక్ వాళ్ళకి ఎక్కువ తెలుస్తారు. కర్ణాటిక్ మ్యూజిక్ వాళ్ళు. శ్రీరంగం గోపాలరత్నం గారు, ఆవిడ పద్మశ్రీ అవార్డు. 93లో ఆవిడ పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. సో షీ వాజ్ పద్మశ్రీ అవార్డు ఆల్సో. అండ్ మా మేనత్ గారు అనమాట. సో ఆవిడ పేరు శ్రీరంగం గోపాలరత్నం గారు. ఆవిడ అంటే అప్పట్లో ఏమైనా మ్యూజిక్ డైరెక్షన్ ఏమైనా చేయడం? ఆవిడ పాపులర్ అన్నమయ్య కీర్తనలు కొన్ని ఉన్నాయి. అన్నమయ్య కీర్తనలు ఆవిడ చేసిన, ఆవిడ స్పెసిఫిక్ గా కంపోజ్ చేసిన కొన్ని ఒక 10 కీర్తనలు ఉన్నాయి. సో అది చాలా చాలా పాపులర్.
చాలా బాగుంది. అంటే ఆమె ఓన్లీ భక్తి కర్ణాటిక్ జానపదం కర్ణాటిక్ లేదు, కర్ణాటిక్ మ్యూజిక్, కర్ణాటిక్ ప్యూర్లీ కర్ణాటిక్. అసలు సినిమాలు పాడారు ఆవిడ, కానీ ఒక 2-3 సినిమాలు పాడారు కానీ, బట్ మోర్ ఇంటూ కర్ణాటిక్. ఓకే ఓకే. నాన్నగారు కూడా కర్ణాటిక్ అండ్ లైట్ మ్యూజిక్ కూడా పాడేవారు ఆయన ఆల్ ఇండియా రేడియోలో. ఇండస్ట్రీలో ఏమన్నా పాడారు? సినిమా లేదు, సినిమాలు అసలు వాళ్ళు ఎవరు సినిమాలు మా నాన్నగారు గారు పాడారు కానీ ఆవిడ పెద్ద ఇంట్రెస్ట్, సినిమాల మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు వాళ్ళ ఎవరికి. సో మేబీ వాళ్ళు మా నాన్నగారు నా చిన్నప్పుడే చనిపోయారు, ఆల్మోస్ట్ 2.5 years ఉన్నప్పుడే పోయారు మా నాన్నగారు. సో మా మేనత్ గారు కూడా ఆల్మోస్ట్ నేను నా 10th అయ్యి నా ఇంటర్మీడియట్లో వచ్చే టైంకి ఆవిడ పోయారు. సో ఏంటంటే మేము వాళ్ళు ఒకవేళ ఉండుంటే ప్రాబ్లీ నేను సినిమాలోకి వచ్చేవాడిని కాదేమో. టోటలీ నా జోనర్ అంతా కూడా కర్ణాటిక్ వైపు ఉండేది ఎక్కువ. సో నేను ఇటు పర్సూ చేశాను, పాడతా తీగ వైపు వచ్చి పాడతా తీగలో పార్టిసిపేట్ చేసి అలా అంటే మ్యూజిక్ జర్నీ పాడతా తీగ నుంచి అలా ప్లేబ్యాక్ సింగింగ్ పరంగా చెప్పాలంటే పాడతా తీగ వాజ్ మై ఫస్ట్ స్టెప్పింగ్ ఇదనమాట. స్టార్ట్ అయింది అక్కడ. ఫస్ట్ టైం బాలు గారిని కలవడం. సో దట్ మేడ్ మీ ఇంకొంచెం ఎక్కువ. బాలు గారు ఫస్ట్ టైం గురువు ఎవరు అనుకోవచ్చండి? గురువు అంటే నేను నేర్చుకున్న గురువులు వేరు. నేను కర్ణాటక ఏమో హేమావతి గారని ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. లైట్ మ్యూజిక్ వచ్చి పాల్గొని విశ్వనాథన్ గారని చాలా లేరు, ఆయన చాలా సీనియర్ మోస్ట్ పెద్ద ఆయన ఆల్ ఇండియా రేడియోలో. మా అత్తగారు మా నాన్నగారు కూడా ఆయన కంటే కూడా పెద్ద ఏజ్డ్, ఆయన పెద్ద ఆయన. సో చాలా సీనియర్ మోస్ట్. ఆయన దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకున్నా ప్యారలల్ గా, ఒక కర్ణాటిక్ ఒక పక్కన లైట్ మ్యూజిక్. ఫస్ట్ ఛాన్స్ ఏ మూవీ వచ్చిందండి మీకు? ఫస్ట్ ఏ మూవీకి? సినిమా అంటే ఫస్ట్ యాక్చువల్లీ నేను అంటే అఫీషియల్ గా నా పేరు పడింది మాత్రం నీకోసం. నీకోసంలో పాడాను. 99 నీకోసం వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్ అఫీషియల్ గా. దానికి ముందు ఒక 2-3 years వరకు ఏంటంటే ట్రాక్స్ పాడుతుండేవాడిని, ఇంకా కోరస్లు పాడేవాడిని. సో ఐ వాజ్ ఇన్ ద ఇండస్ట్రీ, బట్ ట్రాక్స్ పాడాను చాలా సినిమాలు. ఏ సాంగ్ పాడారు నీకోసంలో? చిందులేసే వయసులో సుస్వరాల భాషలో మనసు చేసే గోల పేరు ప్రేమ ప్రేమ. గ్రూప్ సాంగ్ యాక్చువల్లీ అది. నేను, నిహాల్, కౌసల్య మేమంతా ఆ సినిమాతోనే మా లాంచ్. శ్రీను వైట్ల గారి ఫస్ట్ సినిమా, రవితేజ హీరోగా ఫస్ట్ సినిమా. సో వీళ్ళందరి ఒక లాంచ్ అనమాట. ఇట్స్ ఒక లాంచ్ మా అందరికి సింగర్స్ గా. నేను ఆర్పి గారి మ్యూజిక్, ఆర్పి పట్నాయక్ మ్యూజిక్, ఆర్పి గారు, నిహాల్ గారు, కౌసల్య, మీరు అందరం. సో అందరిది లాంచ్ అదే సినిమా. ఒకటే గ్రూప్ అనుకోవచ్చు, మంచి ఫ్రెండ్స్ అనుకోవచ్చు. ఫ్రెండ్స్ శ్రీను వైట్ల వాళ్ళు కూడా వెరీ గుడ్ ఫ్రెండ్. ఆర్పి గారు యాక్చువల్లీ తర్వాత నేను పాడలేదు ఆర్పి గారికి అన్ఫార్చునేట్లీ, బట్ స్టిల్ ఈజ్ గుడ్ ఫ్రెండ్ ఫర్ మీ. నాకు ఆర్పి గారు కానీ శ్రీను వైట్ల కూడా స్టిల్. తర్వాత శ్రీను వైట్ల గారి సినిమా తర్వాత చాలా పాడాను. వెంకీ కానీ, నమో వెంకటేశ, ఢీ. సో ఆయన సినిమాలు పాడాను, ఆర్పి గారికి పాడలేదు మళ్ళీ. అది వెంకీలో మీరు పాడిన పాట? వెంకీలో ఓ మనసా ఓ మనసా నన్ను నీకు తెలుసా, ఓ మనసా ఓ మనసా నువ్వంటే నేనేనని నీకు తెలుసా, నా నిజం చేయవాయి క్షణాలలో. వస్తుంది పాట, ఒక ఫాస్ట్ పేస్ లో ఉంటుంది పాట యాక్చువల్గా. డిఎస్పి మ్యూజిక్. అంటే ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ మీరు పనిచేశారు ఇప్పుడు వరకు మన తెలుగు ఇండస్ట్రీలో? ఆల్మోస్ట్ ఐ థింక్ నాకు తెలిసి మెయిన్ కోర్ అంతా అయిపోయారు ఇంచుమించుగా. మెయిన్ మణిశర్మ గారు, కీరవాణి గారికి ఒక పాట పాడాను. కీరవాణి గారికి ఒకటే సాంగ్ పాడాను. రాజన్న సినిమాలో నాగార్జున గారు, అందులో ఒక సాంగ్ పాడాను. అండ్ మణిశర్మ గారికి ఒక 6 సినిమాలు పాడాను. 6 సినిమాలు. డిఎస్పీకి ఎక్కువ, ఒక 16 songs డిఎస్పీకి పాడా. చక్రి గారికి ఒక 50 సినిమాలు, మోర్ దెన్ 50 films పాడా. సో ఆల్మోస్ట్ అందరూ అయిపోయారు. రమణ గోగుల, వందే మాతరం శ్రీనివాస్ గారు, శ్రీలేఖ గారు, రీసెంట్ గా మిక్కీ జయమేయర్, అన్ని మంచి శకునములే మిక్కీ. విశాల్ చంద్రశేఖర్, సీతారామం రీసెంట్ గా చేశారు కదా సీతారామం పాడారు మీరు? సీతారామం మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ అని, ఆయన ఇంకో సినిమా చేశారు తర్వాత, దానిలో ఆయనకి పాడాను. సో ఇంచుమించు తెలుగులో అందరూ అయిపోయారు. అనూప్ యాక్చువల్లీ తమిళ్లో తమిళ్ డబ్, తెలుగులో జయన్ సినిమా వచ్చింది కదా, అది తమిళ్ డబ్ చేసినప్పుడు అందులో ఒక చిన్న బిట్ సాంగ్ పాడాను. జయం రవికి. జయం రవి కాదు, జయం సినిమా. జై సారీ, జయం కాదు, జై. నవదీప్ ఫస్ట్ సినిమా అనుకుంటా. జై అనే సినిమా వచ్చింది కదా, ఆ తమిళ్ వర్షన్ లో నేను తమిళ్ డబ్ చేశారు, అందులో ఒక బిట్ సాంగ్ పాడాను అనూప్కి. సో అలా అందరూ ఇంచుమించుగా అందరు కవర్ అయిపోయారు, తెలుగులో అందరు కవర్ అయిపోయారు ఇంచుమించుగా. మీ కెరియర్ లో మీ బెస్ట్ సాంగ్ ఏంటండి?
బెస్ట్ సాంగ్ అని చెప్పడానికి ఇప్పుడు కమర్షియల్లీ బెస్ట్ అంటే గుండెల్లో ఏముందో ఆబ్వియస్లీ. అదొకసారి నాకు పర్సనల్గా ఇష్టం ఉన్న పాట అంటే ఐ కెన్ సే కలుసుకోవాలి. 2 పాటలు మా గురించి వినిపించాలి. తప్పకుండా ఫస్ట్ కలుసుకోవాలనే పడతాయి. ప్రియ ప్రియ అంటూనా మది సదా నిన్నే పిలుస్తున్నది, దహించు ఏకాంతమే సహించలేనన్నది, యుగాల ఈ దూరమే భరించలేనన్నది, విన్నానని వస్తానని జవాబు ఇమ్మన్నది. ఇది యాక్చువల్గా డిఎస్పీకి నాకు ఫస్ట్ సాంగ్ ఇది. సూపర్ అండి, ఫస్ట్ సాంగ్ ఇది. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది, నిలవదు కథ హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే, కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే, కలవరమో తొలివరమో తెలియని తరుణమిది, గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది, మనస 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 హో మనస. చాలా అద్భుతమైన పాట అండి ఇది, డిఎస్పి గారి సంగీత దర్శకత్వంలో. కమర్షియల్ కూడా నేను ఇప్పటికీ ఆయన ఐడెంటిటీ అంటే నేను ఇదే చెప్తా, అందరికీ తెలిసిన పాట ఎక్కువ. తర్వాత చాలా పాటలు పాడాను కానీ బట్ వేణు అంటే ఇమీడియట్ ఐడెంటిటీ గుండెల్లో ఉంది. బెంచ్ మార్క్ సాంగ్ అనుకోవచ్చు. బెంచ్ మార్క్ ఎగ్జాక్ట్లీ. చిరంజీవి గారికి పాడారండి పాటలు? చిరంజీవి ఒక సాంగ్ అదే మన శంకర్దాస్ జిందాబాద్ సినిమాలో సెకండ్ పార్ట్, అందులో ఒక మెలడీ. అంటే బేసిక్ నాకు ఆ సాంగ్ ఒక చిన్న అదృష్టం ఏంటంటే, ఒకటి చిరంజీవి గారికి పాడడం ఒక లక్, అదృష్టం. చిరంజీవి చిన్నప్పటి నుంచి వీరాభిమానం చిరంజీవి అంటే, అలాంటిది ఆయనకి పాడడం. అది కాకుండా బోనస్ ఏంటంటే చిత్ర గారి కాంబినేషన్లో పాడడం. చిత్ర గారి కాంబినేషన్ ఒకటే పాట ఒకటేసారి 2 కోరికలు తీరిపోయాయి, 2 కోరికలు నెరవేరినాయి ఒకటే పాటతో. చిరంజీవి గారికి పాడాను, అలాగే చిత్ర గారి కాంబినేషన్ లో పాడాను. అలా 2 కోరికలు ఒకటే పాట ద్వారా తీరిపోయినాయి. అదృష్టం. ఇంకా బాలకృష్ణ గారికి కానీ? బాలకృష్ణ గారికి పాడలేదు, నాగార్జున గారికి పాడాను, వెంకటేష్ గారికి పాడాను. వెంకటేష్ గారికి రెండు సినిమాలు పాడాను. ఒకటేమో వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ఉండేలాగా చేసావే ఓ ప్రియా, చేదు ఇంత తీయగా బాధ కూడా హాయిగా ఉంటుందని నేర్పావే ఓ ప్రియా, చీకట్లో సూర్యుడు పొద్దున్నేమో జాబిల్లి వచ్చాయి నువ్వే నవ్వంగా, నేలపై మేఘాలు ఆకాశంలో గోదారి చేరాయి నిన్నే చూడగా, వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ఉండేలాగా చేసావే ఓ ప్రియా. తులసి బోయపాటి అండ్ నమో వెంకటేశ శ్రీనివాట్ల స్మాల్ అగైన్, అది కూడా వెంకటేష్ గారి కాంబినేషన్లో అది ఒకటి పాట. సౌందర్య సౌందర్య చిరునవ్వుకు రూపం సౌందర్య, ఎదలు ప్రియరాగం పలికావే సౌందర్య, సౌందర్య సౌందర్య నా పాటకు ప్రాణం సౌందర్య, ఎదలు ప్రియరాగం పలికావే సౌందర్య, ఓ తెలుగుదనమంటే సౌందర్య, చిలిపితనమంటే సౌందర్య, నిన్నలా చూస్తూ చూస్తూ ప్రేమలో తుదిగిపోయా, సాథియా సాథియా తూ మేరీ సాథియా, ఊహకే ఊపిరై నన్ను చేరగా రావా ప్రియా, సాథియా సాథియా తూ మేరీ సాథియా, ఊహకే ఊపిరై నన్ను చేరగా రావా ప్రియా. నైస్ అండి, నైస్ సాంగ్స్ అన్నీ కూడా మంచి పాటలే అన్నమాట.
ఆల్మోస్ట్ అంటే డెఫినెట్గా అన్ని నేను ఎక్కువ మెలడీస్ పాడాను. మెలోడీస్ ఎక్కువ పాడాను. మెలడీ పాడిన ఇది ఎక్కువ అనేది అన్ని జానర్స్ పాడాను, కానీ మెలడీస్ ఎక్కువ. ఫస్ట్లో అయితే ఇంకా ఎక్కువ అందరూ ఎవరు పిలిచినా వేణు అంటే మెలడీ సెట్ అవుతుంది, మెలడీ వాయిస్, కొంచెం బేస్ వాయిస్, మెలడీస్ వాయిస్ అని చెప్పి ఎక్కువ మెలడీస్కి పిలిచేవాడు. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఉన్నారు మామూలుగా ఇండస్ట్రీ? ఆల్మోస్ట్ 25 years. 99, 2000 నీకోసం 25 years నుంచి దాటింది. అదే కంటిన్యూటీ ఉందండి? అవకాశాలు అలానే ఉన్నాయా? అలానే ఉండదు డెఫినెట్లీ, కానీ ఎక్స్పెక్ట్ కదా. ఇప్పుడు ఫస్ట్ లో ఉన్నట్టు ఫస్ట్ 10 years వాజ్ మెయిన్. తెలుగు సింగర్స్ కి అవకాశాలు ఇస్తున్నారా మ్యూజిక్ డైరెక్టర్స్? డెఫినెట్ గా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు ఉన్నారు. ఇంత ముందు ఏంటంటే ఎక్కువ పాట బయట నుంచి ఉండేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే బయట నుంచి తగ్గింది. ఒక పాట పాడిస్తున్నారు. ఇప్పుడు మీరు దేవిశ్రీ ప్రసాద్ తో పనిచేశారు, ఇంకా చక్రితో పనిచేశారు అన్నారు, ఆర్పి పట్నాయక్ గారితో, మనీష్ శర్మ, మాక్సిమం తమన్ గారితో చేశారు. తమన్ గారు ఒకటే పాట. మాక్సిమం మీరు టచ్ లో ఉన్నారు అందరికి. వీళ్ళు మిమ్మల్ని పిలుస్తున్నారా వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్ లో? మీకు అవకాశాలు ఇస్తున్నారా? లేదు తెలుగు సింగర్స్ కి. తెలుగు సింగర్స్ పాడుతున్నారు, నేను అప్పుడు మీ నా దాకా రావట్లేదు, నా దాకా ఎప్పుడో ఒకసారి వస్తాయి. అంటే అవకాశాలు తగ్గిపోయినాయి అంటున్నారు మీరు? డెఫినెట్గా తగ్గుతాయి. ఇప్పుడు ఐ కాంట్ ఎక్స్పెక్ట్. నాకు 2000 స్టార్టింగ్ లో ఉన్నట్టు నాకు త్రూ అవుట్ మై కెరీర్ ఉండాలంటే అవ్వదు, కష్టం కదా. ఎందుకంటే పైగా ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ లో మీరు చూస్తే, మీరు వచ్చే ఛానల్స్, వచ్చే ప్రోగ్రామ్స్ లో ఒక ప్రతి ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్క సీజన్ లో మీకు దాదాపు ఒక 15 నుంచి 20 మంది సింగర్ బయటకు వస్తున్నారు. లేదంటే ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ తెలుగు సింగర్స్ ని పక్కన పెట్టి లక్షలు ఇచ్చి వేరే స్టేట్ సింగర్స్ నుంచి, వేరే భాషల నుంచి తెప్పించుకొని అది రేర్. ఇప్పుడు రేర్ ఎలా అంటే ఇప్పుడు ఒక పాట సమ్ డిఫరెంట్ వాయిస్ కావాలనుకున్నప్పుడు అని అంటే నేను నేమ్ ఇట్ పర్లేదు, ఎందుకంటే మన తెలుగు అబ్బాయి కాదు, పర్లేదు కాబట్టి ఐ కెన్ నేమ్ ఇట్. ఇప్పుడు లైక్ ఇప్పుడు కొన్ని డిఫరెంట్ వాయిస్లు ఉంటాయి, లైక్ సిద్ శ్రీరామ్. అది రీసెంట్ ఇప్పుడు మన అలా ఇప్పుడు రీసెంట్ మన తెలుగు సింగర్ ఇప్పుడు రామ్ మిరియాల్ ఉన్నాడు, డిఫరెంట్ వాయిస్. మంగ్లీ ఉంది. సో వీళ్ళు ఏంటంటే రెగ్యులర్ వాయిసెస్ కాదు ఇవి, డిఫరెంట్ జానర్, డిఫరెంట్ వాయిసెస్. సో డిఫరెంట్ సాంగ్స్ పాడించాలన్నప్పుడు డెఫినెట్లీ ఇప్పుడు వాళ్ళు దే ఆర్ వెరీ బిజీ. ఇప్పుడు సిద్ శ్రీరామ్ లాంటి సింగర్ ని పిలిచి పాడిస్తున్నారు, బికాస్ ఒక డిఫరెంట్ వాయిస్, రెగ్యులర్ వాయిస్ కాదు అది. బట్ అది కూడా దానికి ఎక్కడో ఒక సాచురేషన్ ఉంటుంది. త్రూ అవుట్ హిస్ లైఫ్ తను కూడా అన్ని పాటలు పాడలేడు. ఎంతవరకు ఉంటుందండి సిద్ శ్రీరామ్ రెమ్యునరేషన్ జనరల్ గా? డిపెండ్స్. లాస్ట్ టైం నేను విన్నది ఆల్మోస్ట్ 7 lakhs, 8 lakhs ఒక్కొక్క పాటకి. హ్యూజ్ రెమ్యునరేషన్ కదా. డెఫినెట్లీ హ్యూజ్. అంటే నాకు ఒకసారి ఏముంటుందంటే, మన తెలుగులో డెఫినెట్లీ ఈక్వల్లీ టాలెంటెడ్ సింగర్స్ అంటే, నాట్ టాకింగ్ అబౌట్ మీ, నా గురించి చెప్పట్లా నేను, జనరల్గా ఇప్పుడున్న జనరేషన్ సింగర్స్ లో కూడా చాలా మంది దర్ హైలీ టాలెంటెడ్ సింగర్స్ చాలా మంది ఉన్నారు. ఈక్వల్లీ అండ్ ఈవెన్ మోర్ హై. బట్ దే ఆర్ నాట్ గెటింగ్ ఆపర్చునిటీస్. అంటే నేను వాళ్ళకి నాకు కోరిక ఏంటంటే, వీళ్ళకి కూడా అలా వేరే లాంగ్వేజ్ లో వెళ్ళి అలా ఇప్పుడు 5 లక్షలు 10 లక్షలు తీసుకునే స్టేజ్ రావాలని. తమిళ్కి వెళ్ళి పాడొచ్చు. ఇప్పటికీ ఆ స్టేజ్ రాలేదు యాక్చువల్లీ చెప్పాలంటే రాలేదు. ఎందుకంటే మన తెలుగు సింగర్స్ ఇప్పటికీ తెలుగుకే పరిమితం అయి ఉన్నారు. మన సింగర్స్ అందరూ కూడా ఎక్కువ తెలుగు సింగర్స్ లో టాప్ రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. మాక్సిమం 1 lakh అండి. ఇప్పుడు మాక్సిమం 1 to 1 అంత మించి దాటి ఇప్పుడు ఎవరు తీసుకుంటారు 1 lakh జనరల్? నేమ్ ఎట్లంటే 1 అని చెప్పడం బట్ ఉన్నారు. మాక్సిమం అదే అంటున్నా, మాక్సిమం 1 lakh కంటే పైకి వెళ్ళట్లేదు మన తెలుగు సింగర్స్ చెప్తున్నా. అంటే దే ఆర్ గెటింగ్ ఆపర్చునిటీ. చాలా సినిమాలు పాడుతున్నారు. బట్ దానికి ఒక పాయింట్ ఉంటుంది, 1 lakh అంత మించి ఇప్పుడు బయట ఇప్పుడు తను పిలిచి పాడిస్తున్నట్టుగా 7 lakhs 10 lakhs అంత ఇచ్చి మన సింగర్స్ అంతా పాడించట్లా. అంత ఇచ్చి ఇప్పుడు అట్లీస్ట్ నాట్ ఈవెన్ 2 or 3 lakhs, మాక్సిమం 1 lakh అంతే. సో నాకు ఎలా ఉంటుందంటే, ఇందాక చెప్పినట్టు నా గురించి కాదు, జనరల్ ఇప్పుడున్న సింగర్స్ చాలా మందికి దే ఆర్ హైలీ టాలెంటెడ్, దే డిజర్వ్ ఇట్. వాళ్ళకి అట్లీస్ట్ ఇంకా పెద్ద రెమ్యునరేషన్స్ రావాలి. అలాగే ఇప్పుడు ఎలా అయితే బయట సింగర్స్ మనం తెచ్చుకుని మనం ఇక్కడ పాడించుకుంటున్నాం 1 లక్షలు ఇచ్చి, మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి 2 లక్షలు తీసుకుని అక్కడ పాడే స్టేజ్ రావాలనేది నా కోరిక. కరెక్ట్. నాకు ఉంది. అంటే ఎవరో ఒకరు మన దగ్గర నుంచి ఎవరో ఒకరు వెళ్ళి అలా అక్కడ కాంకర్ చేయాలి, అలా పాడాలి అని, అలా ఉండాలనేది నాకు అనిపిస్తుంటది. కానీ ఇప్పటిదాకా ఆ స్టేజ్ రాలేదు మన సింగర్స్ కి. ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్కి పరిమితం అయి ఉన్నారు. ఒకవేళ వేరే సింగర్స్ కి వేరే అక్కడ వాళ్ళకి పాడినా డబ్బింగ్ సినిమాలు పాడుతున్నారు తెలుగులో. బట్ దే ఆర్ నాట్ దట్ అంత హైలీ పేమెంట్ ఏమి ఉండదు. మాక్సిమం 1 lakh చెప్పినట్టు, మాక్సిమం 1 lakh అంటే దాటి ఎప్పుడు నాకు తెలిసేది ఎవరు లేదు. 1 lakh మించి తెలుగు సింగర్స్ లో ఎవరు తీసుకోలేదు. యూఆర్ డామ్ ష్యూర్ అబౌట్ ఇట్.
మీ జనరేషన్ రెగ్యులర్ సింగర్స్ రెగ్యులర్ లైక్ ఇప్పుడు నా జానర్ లో ఉన్న సింగర్స్ చెప్తున్నాను నేను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లైక్ ఇందాక నేను చెప్పినట్టు వంగ్లీ లాంటి వాళ్ళు లేకపోతే వాళ్ళది మళ్ళీ వాళ్ళు ఏ మాత్రం తీసుకుంటారు నాకు తెలియదు. బట్ డెఫినెట్లీ దే ఆర్ హైలీ పేడ్. బట్ బికాస్ దే ఆర్ వాళ్ళకి డిఫరెంట్ వాయిసెస్ కదా. డెఫినెట్లీ వాళ్ళది డిఫరెంట్ వాయిసెస్ అండ్ ఫామ్ లో ఉన్నారు. ఇప్పుడు ఫామ్ లో కూడా ఉన్నారు. వాళ్ళకి టైం వాళ్ళ ఇది ఉంది కాబట్టి డెఫినెట్లీ వాళ్ళ డిమాండ్ ఉంది ఇప్పుడు. డెఫినెట్లీ దే హ్యావ్ డిమాండ్. ఇప్పుడు రామిరియా లాంటి వాళ్ళు లేకపోతే వీళ్ళకి దే హ్యావ్ దేర్ ఓన్ డిమాండ్ బికాస్ దే ఆర్ డిఫరెంట్ వాయిసెస్. అది రెగ్యులర్ వాయిస్ కాదు. రామిరియాలే ఇప్పుడు అయితే ఫామ్ లో ఉన్న సింగర్ డెఫినెట్లీ డిఫరెంట్ వాయిస్ కదా. డిఫరెంట్ జానర్ లో ఫోక్ సింగర్ టైప్. అంటే నాకు తన వాయిస్ యాక్చువల్ ఏంటంటే ఒక రకమైన స్పిరిచువాలిటీ కనబడుతుంది తన వాయిస్ లో. సినిమా ఈ సినిమా ఇవన్నీ కాకుండా తన వాయిస్ మోర్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఉంటుంది. రామిరియాల గారి పాట ఏదన్నా మీరు మాకు పాడి వినిపించగలరు? మీకు ఇష్టమైన ఆయన అలానేం కాదు. బట్ సడన్ గా చెప్పలేను, పాడలేను కానీ బట్ ఇష్టం. నాకు తన వాయిస్ ఇష్టం. తన పాట తన పాడే విధానం ఇష్టం. ఎందుకంటే కొంచెం స్పిరిచువాలిటీ ఉంటుంది తన వాయిస్ లో. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కూడా నేను చూసాను, చాలా డిఫరెంట్ గా ఉంటది. అటైర్ కూడా అదొక డెఫినెట్లీ కౌంట్ అవుతుంది కదా. సో అది కూడా దట్ మేక్స్ డిఫరెన్స్ కదా. మీ జనరేషన్ సింగర్స్ లో మీరు ఎంతవరకు రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళండి? అది కూడా ప్రాపర్ గా వచ్చేదా మీకు రెమ్యునరేషన్ ప్రొడ్యూసర్స్ నుంచి? అంటే చాలా వరకు కొంతమంది ఉన్నారు డెఫినెట్లీ. ఈ సింగర్స్ కి రెమ్యునరేషన్ ప్రొడ్యూసర్స్ నుంచి వస్తుందా లేకపోతే మ్యూజిక్? ఒకప్పుడు ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి వచ్చేది. తర్వాత ఏమైందంటే మొత్తం ప్యాకేజ్ లాగా అయిపోయింది. మ్యూజిక్ డైరెక్టర్స్ ప్యాకేజ్ లాగా తీసుకున్నారు మొత్తం, ఇంక్లూడింగ్ సింగర్స్, స్టూడియోలు అన్ని కలిపి ఒక ప్యాకేజ్ లాగా ఒకటే రెమ్యునరేషన్ మ్యూజిక్ డైరెక్టర్ తీసేసుకుంటారు. దే విల్ పే ద సింగర్స్, ఆర్కెస్ట్రా మ్యూజిషియన్స్ కానీ అందరికీ ఆయన ఇస్తారు, మ్యూజిక్ డైరెక్టర్ ఇస్తాడు. కాబట్టి ఆ ప్యాకేజ్ లాగా అయిపోయింది. నేను చాలా మటుకు మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర తీసుకున్నాను. ఇప్పుడు డిఎస్పీ దగ్గర కానీ అందరి దగ్గర వాళ్ళే ఇచ్చేవాడు. చక్రి ఇచ్చేవాడు ఆన్ టైం. నాకు డిఎస్పీ, చక్రి ఇలా కొంతమంది దగ్గర ఎక్కడ ఎప్పుడు రెమ్యునరేషన్ డిలే అవ్వటం ఇబ్బంది. కొంతమంది ఏంటంటే కొంతమంది తక్కువ ఇచ్చినా వెంటనే ఇచ్చేవాళ్ళు. కొంతమంది ఎలా ఉంటారంటే ముందే మాట్లాడుకుంటారు, నాకు ఇంతే ఇవ్వగలను కొంచెం నచ్చిన సినిమా అంటారు. కానీ నేను ఎక్కడో అంటే వేరే ఏదో సింగర్ ఇంటర్వ్యూలో విన్నాను, సరిగ్గా ఇవ్వరు పేమెంట్స్, ఇబ్బంది పెడతారు. ఉన్నారు ఆ కేటగిరీ ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా మేము ఫేస్ చేసాము. ఇప్పించుకుంటారు. అంటే ఈ టాప్ బ్యాచ్ లో అందరూ కాదు, ఒకళ్ళిద్దరు ఉన్నారు అలాగా. ఇక్కడ నేమ్ దేం కానీ బట్ నేనైతే ఇప్పుడు నేను డిఎస్పీ నాకు ఎక్స్పీరియన్స్ డిఎస్పీ చక్రి పాడిన వాళ్ళైతే ఇలా కొంతమందికి డెఫినెట్లీ వాళ్ళు ఏంటంటే వాళ్ళే ఎదురు మనకు ఫోన్ చేసి మనకి పిలిచి పేమెంట్ ఇచ్చేసే రకాలు వీళ్ళంతా. అంటే మనం వాళ్ళకి వెంటపడక్కర్లేదు, వాళ్ళే మనకి ఫోన్ చేసి వచ్చి తీసుకెళ్ళడానికి చెక్ క్యాష్ అయితే అలా ఇచ్చేవాళ్ళు. నాకు అది ఎక్స్పీరియన్స్. వాట్ వాజ్ యువర్ హైయెస్ట్ రెమ్యునరేషన్ అండి మీరు తీసుకుంది? ఐ థింక్ ఇట్ వాజ్ లైక్ 40,000. విచ్ సాంగ్? ఏ పాట? డిఎస్పీకి అది కూడా నేను యాక్చువల్లీ డిఎస్పీకి నేను పాడిన లాస్ట్ సాంగ్ వచ్చి నాగార్జున గారిది భాయ్ అనే సినిమా పాడాను. భాయ్ నాగార్జున. సో దట్ వాజ్ లాస్ట్ ఫర్ డిఎస్పీ. దానికి ఐ వాస్ పేడ్ 35,000. 35,000. సో దట్ వాజ్ మై హైయెస్ట్ పేమెంట్ యాక్చువల్లీ త్రూ అవుట్. దానికి ముందు ఇట్ వాజ్ లైక్ ఫిక్స్డ్గా కొన్ని సినిమాలు, పెద్ద సినిమాలు అంటే 25,000, 20-25 మధ్యలో ఫ్లక్చుయేట్ అవుతూ ఉండేది. మాక్సిమం 20 వరకు అయితే తీసుకున్నా, 20-25 వరకు తీసుకున్నా చాలా సినిమాలు. మరి డివోషనల్ సాంగ్స్ అయితే ఇంకా డెఫినెట్లీ అంతంత పేమెంట్స్ వాళ్ళు ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. కాబట్టి చూసి డివోషనల్ కాబట్టి మేము కూడా కొంచెం చూడనట్టుగా వెళ్ళిపోయేవాళ్ళం, పాడేసేవాళ్ళం చాలా మటుకు. చాలా మీకు ఎవరితో పని చేయాలని ఏమన్నా కోరిక మిగిలిపోవటం? డెఫినెట్లీ ఇప్పుడు ఇళయరాజా గారు పాడలేదు, కలిసాను కానీ కలిసి ఆయన ముందు పాడే అవకాశం వచ్చిన స్టేజ్ మీద, బట్ ఆయనతో వర్క్ చేసే అవకాశం రాలేదు. ఆయన ఇక్కడ ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు ఆయన ముందు పర్ఫామ్ చేసాం, కలిసే అదృష్టం కలిగింది. కానీ ఆయనకు వర్క్ చేయలేదు. అండ్ ఆబ్వియస్లీ రెహమాన్ లాంటి వాళ్ళకి కూడా వర్క్ చేయాలి. సో అంతే, అది మెయిన్ వాళ్ళే. మిగతా వాళ్ళందరూ ఓకే ఆప్షనల్. బాలు గారితో మీ సాన్నిధ్యం? బాలు గారితో మా జర్నీ స్టార్టెడ్ విత్ ఎస్పీ గారి లైక్ పార్థతీగ నుంచి కదా. సో పార్థతీగ పార్టిసిపేట్ చేసిన తర్వాతే ఐ టుక్ ఎ కాంక్రీట్ డెసిషన్ లైక్ ఐ వాంట్ టు బీ ఏ ప్లేబ్యాక్ సింగర్ అని. అప్పుడే నేను ఒక పార్థతీగ ఒక ప్లాట్ఫామ్ వెళ్ళేది వచ్చిన తర్వాత డిసైడ్ అయ్యాను సినిమాలో పాడాలి అని. సో అలా మై స్టెప్ టువర్డ్స్ ప్లేబ్యాక్ సింగింగ్ స్టార్టెడ్ దేర్. సో ఆయనతో చాలా కాలం కొన్ని ప్రోగ్రామ్స్ చేసాం. ఆయన ఒకే వేదిక మీద నుంచి పాడాము ఆయనతో. స్వరాభిషేకం లాంటి స్టేజీల మీద ఆయనతో
చాలా క్లోజ్ అసోసియేషన్ ఉండేది. సో అట్లా ఆల్మోస్ట్ టిల్ హిస్ లాస్ట్ ఎపిసోడ్ చెప్పాలంటే ద వెరీ లాస్ట్ ఎపిసోడ్ ఆయన చేసింది సామాజిక వర్గం అని ఒక ఎపిసోడ్ చేశారు ఈటీవీకి. సో ఆ ఎపిసోడ్ కూడా ఐ వాజ్ దేర్. పాటలు పాడారు మీరు, మంచి అసోసియేషన్ ఉండేది రెగ్యులర్ గా. డెఫినెట్ గా అంటే నాకంటే ఉన్నవాళ్ళు ఉన్నారు, వేరే సింగర్స్ ఉన్నారు కానీ బట్ నేను అంటే మేమంతా హైదరాబాద్ లో ఉండేవాళ్ళం కాబట్టి కంపారిటివ్లీ తక్కువ. ఇప్పుడు వేరే సింగర్స్ కొంతమంది చెన్నైలో ఉండేవాళ్ళు, ఇప్పుడు లైక్ మల్లికార్జున, పార్థసారథి లాంటి వాళ్ళు చెన్నైలో ఎక్కువ వర్క్ చేశారు. సో దానివల్ల అంటే వాళ్ళకి ఎక్కువ అసోసియేషన్. నాకేంటి మేము హైదరాబాద్ కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు కలిసేవాడు. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు కలవడం, ఇక్కడ ఏదైనా ఈవెంట్స్ ఉంటే ఆయన ఒక్కోసారి ఆయన ఈవెంట్స్లోనే మేము కూడా వచ్చి వెళ్ళి పాడే అవకాశం ఉండేది. సో అలా ఇక్కడికి వచ్చినప్పుడు కలిసేవాడు. మిస్ అవుతున్నారా బాలు గారిని? డెఫినెట్ గా కదా, అంటే అదే ఒక సడన్ గా యాక్చువల్ అయితే ఇంకొక 10 years 15 years ఇంకా హెల్దీగానే ఉండాల్సిన మనిషి. ఓన్లీ కోవిడ్ వల్ల అంతే, అన్ఫార్చునేట్ అంతే. కానీ ఇండస్ట్రీకి తీరని లోటు అండి బాలు గారు వాయిస్. ఇండస్ట్రీ మ్యూజిక్ అనే దానికే ఐ ఫీల్ డెఫినెట్లీ ఇట్స్ హ్యూజ్ లాస్. అంటే తెలుగునే కాదు, మీన్ ఎనీ లాంగ్వేజ్ ఎవరికైనా ఇట్స్ హ్యూజ్ లాస్. ఎస్పి చరణ్ ఇప్పుడు వచ్చారు, పాడుతున్నారు, డూయింగ్ వెల్. డెఫినెట్లీ. ఇప్పుడు తను ఇంకా ఎక్కువ బిజీ అయిపోయాడు, చాలా బిజీ అయిపోయాడు. నాన్నగారు ఉన్నప్పుడు అంత అవకాశం లేదు, తను ఉండేది కాదు తనకి. సో ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాక తను చాలా బిజీ అయిపోయాడు. అవును, పాడుతుంది ఎంతో కొంత బాలు గారిని లెగసీ కంటిన్యూ చేస్తున్నాడు, డెఫినెట్లీ కంటిన్యూ చేస్తున్నాడు. సో ఆఫ్టర్ దిస్ జర్నీ మీరు మ్యూజిక్ కంపోజిషన్ ఏమైనా చేశారండి, మ్యూజిక్ కంపోజర్ గా? అంటే యాక్చువల్లీ స్టార్టింగ్ ఏం చేయలేదంతా, ఎక్కువ ఐ వాజ్ మోర్ ఇంటూ సింగింగ్, ఎక్కువ సింగింగ్ లోనే ఉన్నాను. నాకు ఎప్పుడు కంపోజ్ చేసే అవకాశం రాలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నా అదృష్టం ఏంటంటే నా తోటి సింగర్స్ చాలా మంది కంపోజర్స్ గా మారిన వాళ్ళకే నేను ప్లేబ్యాక్ పాడాను చాలా మందికి. లైక్ రవివర్మ, నిహాల్కి పాడాను, రవివర్మకి పాడాను, కౌశల్యకి పాడాను, ఇలా హేమచంద్రకి పాడాను. సో నా తోటి సింగర్స్కి వాళ్ళ కంపోజర్కి వాళ్ళకు కూడా నేను పాడాను. సో అట్లా ఉండేది. సో నేను కంపోజ్ చాలా మంది అడిగేవాళ్ళు కంపోజింగ్ స్టార్ట్ చేయొచ్చు కదా అని. సో రీసెంట్గానే స్టార్ట్ చేశాను, యాక్చువల్లీ 1 year అయింది అనుకుంటాను. సో కొన్ని డివోషనల్స్ మన ఉగాదికి, శివరాత్రికి ఇలా డిఫరెంట్గా చేసి కంపోజ్ చేసి పాడాను. నేను పాడాను, రిలీజ్ చేసాం అనమాట. సో స్టార్ట్ చేసాం అలా స్లోగా, కంపోజింగ్ లోకి దిగుతున్నా స్లోగా. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంకా అంత. మీరు కంపోజ్ చేసిన ఒక సాంగ్ శ్రీరామం చేశాను యాక్చువల్గా. దేవుడు దశరథనందన శ్రీరామ, దశముఖమర్ధన శ్రీరామ, రఘుకుల తిలక శ్రీరామ, సుందరమూర్తివి శ్రీరామ, కోదండధారివి శ్రీరామ, కోమల రూపివి శ్రీరామ, ధర్మరక్షక శ్రీరామ, దయగల మూర్తివి శ్రీరామ, కౌసల్యనందన కరుణాసాగర అభయనందిత శ్రీరామ, నువ్వు ధర్మమూర్తివి శ్రీరామ, దశరథనందన శ్రీరామ, దశముఖమర్ధన శ్రీరామ, రఘుకుల తిలక శ్రీరామ, సుందరమూర్తివి శ్రీరామ. చాలా అద్భుతమైన పాట అండి. ఇలా స్టార్ట్ చేసాం, చూడ ఎంత వెళ్తుందో. బట్ రిలీజ్ అయింది, రిలీజ్ అయ్యి యూట్యూబ్ లోనే చేస్తాం, యూట్యూబ్ లో ఉంది. ఇంకా చిరంజీవి గారికి పాడానన్నారు, అదే పాట చిరంజీవి పాడింది ఎందుకు చెప్పాడు, శంకర్దాస్ జిందాబాద్ లో. చందమామ కోసమే వేచి ఉన్న రేయిలా, 1000 కళ్ళతోటి ఎదురు చూడనా, వానజల్లు కోసమే వేచి ఉన్న పైరుల, గంపెడంత ఆశతోటి చూడనా, జోల పాట కోసం ఉయ్యాలలోన చంటి పాపలాగా, కోడి కూత కోసం తెల్లారుజాము పల్లెటూరిలాగా, ఆగనే లేనుగా చెప్పవా నేరుగా గుండెలో ఉన్న మాట, ఏ 1 2 3 అంటూ అరే ఒక్కో క్షణాన్ని నేను లెక్క పెట్టనా, 3 2 1 అంటూ గడియారాన్ని వెనక్కి నేను తిప్పనా. చిత్రగారితో పాడారు, చిత్రగారు. చాలా చాలా అద్భుతమైన పాట. ఆవిడ స్టేజ్ మీద పర్ఫామ్ చేశాను, బట్ సినిమాలో పాడాలని కోరిక ఉండేది అనమాట నాకు చాలా ఏళ్ళ నుంచి. సో అది ఈ పాటతో తీరిపోయింది. ఈ మ్యూజిక్ డైరెక్టర్ గా ఏమన్నా లాంచ్ అవ్వాలని ఎప్పుడన్నా ట్రై చేసి? సినిమాలో అంత హై రేంజ్ ఆలోచనలు లేవు ప్రస్తుతానికి. ఇప్పుడున్న
వాస్ట్ కాంపిటీషన్లో ఇప్పుడు నేను దూరాలంటే అది పెద్ద పెద్ద టాస్క్, అది కొంచెం కష్టం. బట్ స్లోగా ఇలాగే ఐ వాంట్ డూ రెగ్యులర్గా ఆన్ రెగ్యులర్ బేసిస్. ఐ వాంట్ డూ కొన్ని ఇప్పుడు నా సొంత ఒక ఇండిపెండెంట్ సాంగ్ చేద్దామని, సింగిల్ ఆల్బమ్ లాగా. ఆల్బమ్స్ అంటే ఆల్బమ్ లాగా, సాంగ్ లాగా, ఏమైనా మ్యూజిక్ సింగిల్ స్కూల్ లాగా పెట్టి, ఏమైనా అకాడమీ లాగా పెట్టి. ఆల్రెడీ నాకు ఆల్మోస్ట్ లాస్ట్ 10 years నుంచి రన్ అవుతుంది శ్రీరంగం అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అని చెప్పి. స్టూడెంట్స్ ఉన్నారు మీకు? నాకు నేను నా వైఫ్ కూడా, తను కూడా సింగరే. ఓకే, అంటే ఇండస్ట్రీలో సింగర్? ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రీ, బట్ షీఈ్ మోర్ ఇంటూ కర్ణాటిక్. ఓకే. షీ వర్క్స్ ఫర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనమాట. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంటే ఓన్లీ మ్యూజిక్ టీచర్ గా. అండ్ మేము ఇద్దరం కలిసి రన్ అకాడమీ. అకాడమీలో వేర్ ఇట్ ఇస్ లొకేటెడ్ అంటే మణికొండ. స్టూడెంట్స్ ఉన్నారు దాదాపు ఎంత మంది ఉండొచ్చు? అంటే ఇద్దరికి కలిపి అనుకుంటే ఆల్మోస్ట్ అరౌండ్ 50. నాకు తనకి కలిపి 50 to 60 మధ్యలో ఉంటారు. అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోత్. అండ్ అబ్రాడ్ బయట క్లాసెస్ కూడా ఉన్నాయి. ఆన్లైన్ కూడా మరి అబ్రాడ్ క్లాసెస్. ఇది ఇప్పుడు ప్రొఫెషన్ గా చేసుకున్నారు మీరు? అంటే ఐ మీన్ ప్రొఫెషన్ అంటే ఏమన్నా ప్రవృత్తి అనుకోండి. యాక్చువల్లీ ఇప్పటికి స్టిల్ ఐ ఫీల్ మై ప్రొఫెషన్ ఈజ్ ప్లేబ్యాక్ సింగింగ్. ఐ సే నా ప్రొఫెషన్, నేను వృత్తి, ఇది ప్రవృత్తి అంతే. బట్ ఏదైనా రెండు మ్యూజికే కాబట్టి నాకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అక్కడికి వెళ్తే వేరే సినిమాలో లేదా ఇంకోటో పాడతాం, ఇక్కడ కర్ణాటక లో వేరే జానర్ చెప్తాం వాళ్ళ పిల్లలు. ఎలా ఉందండి ఇన్కమ్? ప్రవృత్తిలో ఎలా ఉంది ఇన్కమ్? ఓకే, సాటిస్ఫైడ్. అంటే సినిమాల్లో మనం స్లో డౌన్ అయినందుకు అంటే అద్భుతం అని చెప్పను, బట్ సేఫ్. టోటల్ ఏదైనా మీరు సింగింగ్ మీద డిపెండ్ అయి ఉన్నారనమాట. డెఫినెట్లీ, అంటే కంప్లీట్లీ ఆన్ మ్యూజిక్ ఫ్యూచర్. అంటే ఇంకా వేరే ఏం నాకు ఇప్పుడు వేరే ఏం నాకు తెలియదు కూడా. సడన్గా చేయమంటే కూడా నేను చేయలేను కూడా. చదువుకున్నాను, డిగ్రీ వరకు చదువుకున్నాను. తర్వాత ఏవో మ్యూజిక్ ఎగ్జామ్స్ అండ్ వేరే చేసాం కానీ, బట్ సమూహం ఏది మనకి సాటిస్ఫాక్షన్ లేదు. సమూహం ఇక్కడ సింగింగ్ తప్ప వేరేది ఎప్పుడు ట్రై చేయలేదు మీరు? ఇంకా దాని మీదనే ఫోకస్ గా ఉన్నారు. ఏదైనా ఇప్పుడు నేను ఇటు ప్లేబ్యాక్ సింగింగ్ అవనండి, లేదా సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా డివోషనల్స్, ప్రైవేట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఏదో ఇప్పటికీ యాక్చువల్ చెప్పాలంటే, టు బి ఫ్రాంక్, ఎవరిని ఇచ్చేయడం కాదు, బట్ నా జనరేషన్ ఆఫ్ సింగర్స్తో నేను కంపేర్ చేసుకుంటే ఐఎమ్ స్టిల్ సింగింగ్, ఇంకా పాడుతున్నా. రీసెంట్ గా కూడా బ్రహ్మాండ అని ఒక సినిమాలో పాడాను, తర్వాత మన్మయ్య అని ఒక సినిమాలో పాడాను రీసెంట్ గా. దానికి ముందు కూడా ఐ సెడ్ లాస్ట్ 1 year బ్యాక్ అనుకుంటా, ఐ థింక్ మన మిక్కీ జే మేయర్ మ్యూజిక్ లో అన్ని మంచి శకునములే అందులో పాడాను. సో ఇట్లా ఐ బీన్ దేర్. నన్ను ఎప్పుడు అది కాకుండా ఇంకొక 5-6 సినిమాలు ఇంకా రిలీజ్ అవ్వాల్సి కూడా ఉన్నాయి. రన్నింగ్ లో ఉన్నారు మీరు? బ్రేక్ అయితే రాలేదు? చిన్న సినిమానా పెద్ద సినిమానా పక్కన పెడితే? పెద్ద అంటే మరీ కంప్లీట్ గా ఆగిపోవడం అనే కాన్సెప్ట్. ఆగిపోవడం, బ్రేక్ లేదు, అంత బ్రేక్ కంటిన్యూటీ ఉన్నారు. స్పీడ్ తగ్గింది అంతే. స్పీడ్ తగ్గింది. ఆబ్వియస్లీ ఇప్పుడు అందరికీ తగ్గుతుంది, నాకేనే కాదు. ఎందుకంటే హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ కదా. కొత్త సింగర్లు వస్తున్నప్పుడు వీ హ్యావ్ టు దారి ఇవ్వాలిగా. అక్కడ ఎప్పుడు నేనే పాడుతుంటే కుదరదుగా. సో ఆబ్వియస్లీ ఇప్పుడు నేను ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు నేను ఇవ్వక్కర్లేదు, ఆటోమేటిక్ వాళ్ళు తోసుకొని వెళ్ళిపోతున్నారు. మిమ్మల్ని పక్కన దోసి వెళ్ళిపోతున్నారు. పక్కన అంటే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. అంటే అంత వాళ్ళు ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు మాకంటే కూడా ఇంకా ఎక్కువ క్లెవర్, తెలివిగా వాళ్ళు ఉంటున్నారు ఇండస్ట్రీలో. కానీ వాళ్ళ బిహేవియర్ కానివ్వండి, డెఫినెట్లీ మాకంటే ఒక 4 ఆకలు ఎక్కువ చదువుకుని వస్తున్నారు. అంటే నాట్ మ్యూజికల్లీ, ఈవెన్ ఎలా అంటే ఇప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనకి ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తాయి, అది మాకంటే ఇంకో 4 ఆకలు ఎక్కువ చదువుకుని వస్తున్నారు ఇప్పుడు జనరేషన్ వాళ్ళు. కాబట్టి డెఫినెట్లీ మమ్మల్ని ఒక విధంగా పక్కకి ఇలా తోసి కొంచెం పక్కన నించానన్నా వెళ్తామని చెప్పి మమ్మల్ని దారి తీసుకుని వెళ్తున్నారు అలా ముందుకు. ఇప్పుడున్న సింగర్స్ లో, ఈ జనరేషన్ సింగర్స్ లో మీ ఫేవరెట్ ఎవరు అనుకోవచ్చు? ఐ కెన్ సే నా తర్వాత జనరేషన్, నా ఇమ్మీడియట్ నేను 2000లో స్టార్ట్ అయింది నాది. నా ఇమ్మీడియట్ జనరేషన్లో అయితే ఐ కెన్ సే మేల్ సింగర్స్లో నాకు ఇప్పటికీ ఐ లవ్ హేమచంద్ర. మా ఇమ్మీడియట్ జనరేషన్. దాని తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ నా తర్వాత సెకండ్ 3rd జనరేషన్ నడుస్తుంది. ఈ జస్ట్ 20 yearsలో 25 yearsలోనే 3-4 generations మారిపోయింది. ఒకప్పుడు ఏంటి, ఒకటే నడిచింది, ఒక 30-40 years ఒక లెగసీ. ఇప్పుడు బాల్ గారు అంటే ఒక 40-50 years నడిచింది ఒక లెగసీ. అలా ఇప్పుడు కుదరదు, అలా నడవట్లే. జస్ట్ నేను స్టార్ట్ అయిన తర్వాత 25 yearsలోనే ఆల్మోస్ట్ 3 generations మారిపోయింది. ఇప్పుడు 4th generation రన్ అవుతుంది చెప్పాలంటే. కరెంట్ జనరేషన్ లో ఉంటే ఎవరు అనుకోవచ్చు ఇప్పుడు ప్రెసెంట్? ఇప్పుడు వాడలోనా మన తెలుగులో అయితే అనురాగ్ కులకర్ణి బెస్ట్. అనురాగ్ అంటే డెఫినెట్లీ, అంటే అనురాగ్ వీళ్ళిద్దరు ఎందుకు నేను ఈక్వల్గా నేను అన్నాను హేమచంద్ర కానీ, ఎందుకంటే దే కెన్ సింగ్ ఎనీ కైండ్ ఆఫ్ సాంగ్.
రీసెంట్ గా కోర్ట్ మూవీ తోటి బాగా ఫేమస్ అయినట్టున్నారు అనురాకులు కర్ణి. అదే అంత ముందు నుంచి చాలా పాటలు ఉన్నాయి, బట్ కోర్టుకి బాగా ఇంకా ఎక్కువ వచ్చింది. ఇంకా ఎక్కువ వైరల్ అయింది, కంపారిటివ్లీ ఇంకా ఎక్కువ వైరల్ అయింది, ఎక్కువ తనకి అవార్డు కూడా వచ్చింది. సో ఆ ప్రేమలో అనే సాంగ్ యా అది ఆయనే పాడారా కులకర్ణి గారే పాడారా? యా సో ఇట్స్ వెరీ వెరీ గుడ్ సింగర్. అంటే తను వాళ్ళు ఏంటంటే దే కెన్ సింగ్ అబౌట్ ఎనీథింగ్, ఏదైనా పాడగలరు, ఎనీ జానర్ ఆఫ్ సాంగ్ పాడగలరు. సో అందుకని వాళ్ళు ఎక్కువ ఇష్టం నాకు. రీసెంట్ టైమ్స్ లో మీ ఫేవరెట్ సాంగ్ ఏమనుకోవచ్చు అండి, మీకు బాగా నచ్చింది? చాలా ఉన్నాయి, బట్ స్పెసిఫిక్ గా చెప్పాలంటే కోర్టులో ప్రేమలో అనే సాంగ్, ఇప్పుడు విజయ్ బుల్గాని మ్యూజిక్, అండ్ అనురాగ్ కులకర్ణి అండ్ ఐ థింక్ సమీరా భరద్వాజ్ పాడినట్టున్నారు. అది పాడగలరా అండి ఆ పాట మాకోసం? యా డెఫినెట్లీ. అంటే దిస్ ఇస్ ఫర్ అనురాగ్ కులకర్ణి. ఒకవేళ తను చూస్తే ఫర్దర్గా వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే చిన్ని గుండె ఉన్నదెంత హాయి నింపి గాలినంత ఉండమంటే ఊపిరెంత రే కళ్ళు రెండు పుస్తకాలు భాషలేని అక్షరాలు చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు ముందు లేని ఆనవాళ్ళు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఓనమాలు ఎన్ని మాయలు కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే థ్యాంక్ యూ. దిస్ ఫర్ అనురాగ్ కులకర్ణి అండ్ విజయ్ బుల్గాని. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అప్కమింగ్ సింగర్స్ కి మీరు ఇచ్చే సలహా ఏంటనుకోవచ్చు రాబోయే తరానికి? అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ మా తర్వాత ఇది థర్డ్ జనరేషన్ దాటిపోయింది కాబట్టి ఇప్పుడు జనరేషన్ పిల్లలు కానీ వాళ్ళందరూ మాకంటే నాలుగేళ్ళు ఎక్కువ ఇంటెలిజెంట్తో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సలహాలు అంత తొందరగా తీసుకోరు. అనవసరం సలహా ఉచిత సలహా ఇచ్చి మనం బ్యాడ్ అవ్వడం ఒక్కలేదు కానీ, బట్ ఒకటేంటంటే చాలా మంది కూడా డౌట్ ఏముంటుందంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఇంకా యాక్చువల్ పేరెంట్స్ కూడా ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు చెప్పండి మ్యూజిక్ అంటే ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ సినిమా అనేది కాదు ఒక ప్లాట్ఫామ్. ఒకప్పుడు ఏంటంటే సినిమా అంటే ఒక ఇది ఉండేది, సినిమాకి పాడాలనేది ఒక డ్రీమ్. సినిమా ఇట్స్ ఎ హ్యూజ్ థింగ్ ఒకప్పుడు సినిమా అంటే. ఇప్పుడు సినిమా పాట ఒక్కటే ఆప్షన్ కాదు, మ్యూజిక్ అంటే దే కెన్ డూ ఎనీథింగ్. దే కెన్ డూ సొంత ఆల్బమ్స్ చేస్తాం, జస్ట్ క్యాజువల్గా చాలా మంది సొంతంగా ఏదో ఒక ఫోక్ సాంగ్ చేసేసి పాపులర్ అయిపోతున్నారు చాలా మంది రీసెంట్ గా. అవును, ఒక 2-3 లక్షలు చాలా క్యాజువల్ గా చేసేసి వైరల్ అయిపోతున్నారు, పాపులర్ అయిపోతున్నారు. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్. అంటే దాన్ని ప్రొఫెషన్ గా తీసుకోకూడదని నేనైతే డెఫినెట్గా చెప్పను. స్కోప్ అయితే ఉంది, డెఫినెట్లీ హోప్ ఇంకా ఎక్కువ ఉంది. మేము వచ్చినప్పుడు అయితే మేము ఏదో చీకట్లో పట్టుకుని వాళ్ళ అంతలాగా మేము స్టార్ట్ చేసాం మా కెరీర్లు. ఎంత దూరం వెళ్తుందో తెలియదు, అప్పుడు ఎక్కడ దాకా వెళ్తామో తెలియకుండా దిగాం మేమైతే. బట్ బై గాడ్స్ గ్రేస్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆల్మోస్ట్ 25 years స్టిల్ గోయింగ్. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా ఎక్కువ ప్లాట్ఫామ్స్ ఎక్కువ అయిపోయాయి కాబట్టి డెఫినెట్లీ దే కెన్ డూ ఎనీథింగ్. ఇప్పుడు నిజంగా అంత ప్యాషనేట్గా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం దే కెన్ డెఫినెట్లీ. అంటే ఏదో క్యాజువల్గా చేసేస్తే ఇన్స్టెంట్గా వైరల్ అవ్వచ్చు కానీ, బట్ నిజంగా ప్యాషనేట్గా ఇఫ్ యూ వాంట్ టు డూ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్. అంటే మ్యూజిక్లో ఫెయిల్ అవ్వడం అవకాశం అయితే లేదు. నేర్చుకుని కీప్ లెర్నింగ్ అదైతే ఉంది. కీప్ లెర్నింగ్, కీప్ ఆన్ లెర్నింగ్ త్రూ అవుట్. మీ దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ ఎవరన్నా ప్లేబ్యాక్ సింగర్స్ ఇంకా అక్కడ దాకా లాంచ్ అయ్యారు? ఇంకా అంత దాకా రాలేదు. వాళ్ళు నేర్చుకుంటున్నారు. అంటే నేను ఒకటేంటంటే వాళ్ళు అడుగుతారు కొంతమంది, మాకు మమ్మల్ని పాడుతుందిగా పంపిస్తారా అక్కడికి అని. బట్ పూర్తిగా అట్లీస్ట్ సర్టన్ ఎక్స్టెంట్ వరకు అన్నా నేర్చుకుని అప్పుడు దాని గురించి వాళ్ళ పేరెంట్స్ అడుగుతారు చాలా మంది. ఎందుకంటే అది ముందు నుంచి ఆ కాంపిటీషన్కి వెళ్ళాలి అని నేర్చుకోకూడదు కదా. నేర్చుకోవాల్సింది ఏంటంటే ముందు మీకు రావాలి, విద్య రావాలి కదా, రావాలని నేర్చుకోవాలి. కానీ నేను పాడుతుంది గల పాడాలి కాబట్టి నేర్చుకుంటాను, లేదా సూపర్ సింగర్లో పాడాలి కాబట్టి దానికోసం నేర్చుకుంటే రాదు మ్యూజిక్.
మీరు నేర్చుకుని అక్కడికి వెళ్ళి పాడితే అప్పుడు వస్తుంది అది. అంతే అంతే. అంతేగాని దానికోసం నేర్చుకుంటే రాదు. డెఫినెట్లీ. షూర్ డెఫినెట్లీ. ఎనీవేస్ వేణు గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో అండి. ఇట్ వాస్ ప్లెజర్, మై ప్లెజర్, అండ్ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్, ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.